హాయ్ హలో నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన భాగ్యనగరంలో అయితే మనమైతే ఉన్నాము. మన భాగ్యనగరంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఆ ప్లేస్లో ఒక ప్లేస్ అయితే మనమైతే చూడడానికి అయితే వెళ్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ హలో నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన భాగ్యనగరంలో అయితే మనమైతే ఉన్నాము. మన భాగ్యనగరంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఆ ప్లేస్లో ఒక ప్లేస్ అయితే మనమైతే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకోసారి చెప్తున్నా, స్వాగతం సుస్వాగతం హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. నేనైతే హైదరాబాద్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో దాంట్లో ఒక 30% అయితే కవర్ చేసి చాలా వరకు వీడియోలు చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్దీ వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే తాడ్బండ్ వీరాంజనేయ స్వామి టెంపుల్. ఈ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి టెంపుల్ అయితే మనకి ఇక్కడ నుంచి 5.56 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నేనున్న ప్లేస్ కాడ నుంచి కరెక్ట్గా జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నేను ఆ టెంపుల్ని ఎందుకు చూస్ చేసుకున్నా అనేది మీకైతే డౌట్ రావచ్చు. నేను ఆ టెంపుల్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వరకు ఆ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి గురించి అయితే వింటున్నాను. అందుకని ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటే ఈరోజు అయితే నాకైతే ఇలా అయితే కుదిరింది. నాకు చిన్న వర్క్ ఉండి నేనైతే హైదరాబాద్ వచ్చా. ఇదే శనివారము మనకైతే ప్రతి శనివారం అంటే వీక్లీ వన్సే ఆ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి టెంపుల్లో అయితే మిడ్-నైట్ 11:30-12 వరకు అయితే ధూమ్ధాం భజనలు అయితే ఉంటాయి. చాలా వరకు అయితే స్టూడెంట్స్ అయితే ఆ తాడ్బండ్ వీరాంజనేయ స్వామిని అయితే దర్శించుకోవడానికి వస్తున్నారు, ఆ భజనలో పాల్గొనడానికి. అందుకని నాకు కూడా పిలుపు వచ్చింది. అందుకని ఆ స్వామివారి దర్శనంలో ఆ భజనలో అయితే నేనైతే పాల్గొంటున్నాను. ఇప్పుడైతే నేను వీడియో క్లిప్స్ తీసుకొని కిందకి వెళ్ళి బయటికి ఒక నాటి చూద్దామని బయటకి అయితే వెళ్ళాను. కాబట్టి చాయ్ తాగొద్దామని బయటకి అయితే వెళ్ళాను. చాయ్ తాగొచ్చే గ్యాప్లో వెదరంతా చూస్తున్నారు కదా, ఫుల్ బీభత్సమైన గాలి, మొత్తం నల్లటి మేఘాలు అయితే కమ్ముకున్నాయి. మేబీ వర్షం అయితే పడుతుంది కావచ్చు. నేను ఒకటే మొక్కుకుంటున్నా ఆ స్వామివారికి, వీరాంజనేయ స్వామి వారికి, మనం ఆ టెంపుల్ రీచ్ అయ్యేంత వరకు వర్షం పడకూడదని నేనైతే అనుకుంటున్నా. ఆ టెంపుల్లో వెళ్ళి భజనలో చేసేటప్పుడు ఎంత వర్షం పడ్డాయేం కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి అనుకుంటున్నా స్వామివారి దర్శనం చేసుకుందాము, ఆ భజనలో పాల్గొనాలని చెప్పి. అలా వెళ్ళి 10 నిమిషాలు బిల్డింగ్ నుంచి కిందకి దిగి ముందే ఉంటుంది టీ స్టాల్. వెళ్ళి చాయ్ తాగొచ్చే 10 నిమిషాలు కాబట్టి తడిచిపోయింది. నేను కనబడుతుంది కదా గాలి బీభత్సం. నేనైతే వీడియో చేసేటప్పుడు ఆ గాలికి ఫోన్ ఇలా వీడియోలో కూడా కనిపిస్తుంది కావచ్చు. గాలి కూడా బీభత్సంగా అయితే వీస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడితే కూడా మీకు కూడా అర్థమవుతుంది కావచ్చు. కానీ నల్లటి మేఘాలు అయితే కమ్ముకున్నాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదులే, కానీ నల్లటి మేఘాలు అయితే కమ్ముకుంది. చూస్తున్నారు కదా, చుట్టూ అలాగే ఉంది హైదరాబాద్ చుట్టూ. మీకు ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే పాస్ అవుతున్నాయి కదా, అది వచ్చేసి కుక్కటపల్లి రూటు, కేపీహెచ్బి కుక్కటపల్లి రూటు. ఇలా చక్కగా ముందుకెళ్ళిపోతే మనమైతే కేపీహెచ్బి అయితే వెళ్ళిపోవచ్చు. దూరంగా కనిపిస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్, నేను మీకు జూమ్ చేస్తాను. అవి మనకి కుక్కటపల్లిలో అయితే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్. అది కనబడుతున్నాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ. అక్కడ దూరంగా వర్షం అయితే పడుతుంది. మీకు అర్థమవుతుందా? ఇగో ఈ పాట్లో అయితే వర్షం అయితే పడుతుంది. ఇగో మీకు వేవ్స్ కనిపిస్తున్నాయి, వర్షం పడే వేవ్స్ కనిపిస్తున్నాయా? ఈ పాట్లో వర్షం అయితే పడుతుంది. నేను మా బిల్డింగ్ టెర్రస్ పై అయితే ఉన్నాను, పెంట్ హౌస్ పైన. ఆ వర్షం పడే ఏరియా మొత్తం పటాన్ చెరువు సైడ్ అయితే వర్షం బీభత్సంగా అయితే ఉంది. రావద్దు అని నేనైతే ఇందాక నుంచి మొక్కుకుంటున్న స్వామివారికి, వర్షం పడకూడదని చెప్పి. నేను ఆడికి వెళ్ళిన తర్వాత ఎంత వర్షమైనా పడు ఏమైనాగా, ఇప్పుడైతే నేను ఆడ రీచ్ అయ్యేంత వరకు వర్షం పడకూడదని చెప్పి ఆ స్వామివారిని అయితే మొక్కుకుంటానా. మనకి అటు మాదాపూరు, హైటెక్ సిటీ, పటాన్ చెరువు సైడ్ అయితే బాగానే పడుతుంది వర్షం.
ఇప్పుడైతే మేమైతే ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాం గైస్. నేనున్న ప్లేస్ కాడ నుంచి మనకి 5.56 కిలోమీటర్స్ వస్తుందని చెప్పి నేనైతే స్టార్టింగ్ అయితే చెప్పేశాను. చూడండి టైం 7:38 అయినా కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా అయితే ఉంది. ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అంటే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లలో సెకండ్ ప్లేస్లో అయితే ఉంది మన హైదరాబాద్. దుమ్దమైన ట్రాఫిక్. ఇందాక నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు మా రూమ్ దగ్గర నుంచి కొంచెం చినుకులు వర్షం అయితే పడి ఉండే. ఇప్పుడైతే అంతకన్నా ఏమీ లేదు. మేబీ మనము వెళ్ళేదారిలో పడవచ్చు, లేకపోతే ఆ స్వామివారి భజనలో మునిగేటప్పుడు అయినా మిడ్ నైట్ అయినా వర్షం అయితే పడవచ్చు. చాలామంది అయితే హైదరాబాద్లో అయితే జీవన ఉపాధి కోసము హైదరాబాద్ చాలామంది బతుకుతూ ఉంటారు. ఎందుకంటే మన హైదరాబాద్ డెవలపింగ్ సిటీలలో ఒకటైతే ఉంది. చాలా తొందరగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అనేది మన తెలంగాణలోనే హైదరాబాదు. ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఇక్కడ మనకి బతకడానికి అయితే వస్తారు. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. కరెక్ట్ లొకేషన్ అయితే మీకు అయితే చెప్తున్నాను. ఎక్కడంటే మనకి జేబీఎస్ బస్ స్టాండ్ ఉంది కదా, జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఈ తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి మనకి కరెక్ట్గా 1 కిలోమీటర్ అయితే వస్తుంది. సికింద్రాబాద్ నుంచి అయితే 2.53 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇటు మనకి అమీర్పేట నుంచి అనుకుంటే ఒక 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనకి జేబీఎస్ వరకు అయితే మెట్రో అయితే ఉంది. బైక్ మీద వద్దాం అనుకుంటే బైక్ మీద కూడా రావచ్చు. ప్రతి శనివారం నేను మరీ చెప్తున్నా, ప్రతి శనివారం నైట్ 9 కాడ నుంచి మిడ్ నైట్ 11:30, 12 వరకు అయితే స్వామివారి పూజ అయితే ఉంటుంది. అదే మిడ్ నైట్ స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాతే అక్కడ నుంచి ప్రతి ఒక్కరు అయితే మళ్ళీ రిటర్న్ ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికైతే వెళ్తారు. అంత భక్తిగా అయితే ఆడ మొత్తం డివోటీ సాంగ్స్ అయితే ఉంటాయి. చాలామంది వరకు అయితే స్టూడెంట్స్ వస్తున్నారంట. నాకైతే పిలుపు అయితే వచ్చింది, నేనైతే వెళ్తున్నాను. నేను చెప్పిన కదా లొకేషను, అదే పరంగా మీరు కూడా వెళ్దాం అనుకుంటే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోండి. ఓకే, మరి ఆ టెంపుల్ ఎలా ఉంది అనేది నేను టెంపుల్ ముందు వెళ్ళగానే మీకైతే చూపిస్తాను. మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్. చాలా మంచిగా అయితే ఉంది కదా, వైట్ అండ్ వైట్గా. ఇదంతా చిన్న బజారు. ఈ బజార్లోనే ఈ తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది. ఫ్రంట్ మాత్రం ఇలా అయితే ఉంది. మన హైదరాబాద్లోనే చాలా ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి తెలిసింది ఫేమస్ అయిన టెంపుల్ వచ్చేసి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి పెద్ద చరిత్ర అయితే ఉంది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో బాగా అందరికీ వినిపించేది ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఈ తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్. ఏ వీడియో చూసినా ఈ తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్ గురించి, ఆ భజనల గురించే మనకైతే రీల్స్ రావడమే జరుగుతుంది. ఫస్ట్లో వచ్చేసి అందరికీ తెలిసింది కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇదే. ఇప్పటి వరకు అయితే ఈ టెంపుల్ గురించి ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు కావచ్చు, నాకైతే ఎక్కడైతే కనబడలే. ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్ భజన గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నా. కంటిన్యూగా అయితే చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది భజన. ఏదో మీరు అక్కడికక్కడే వచ్చి ఆ భజనలో పాల్గొన్నంత ఫీల్ అయితే వస్తుంది. మీరు ఎక్కడైతే స్కిప్ చేయకండి. నేను లాస్ట్ వరకు భజన ఎలా జరిగేది లాస్ట్ వరకు చూపెడతాను. హారతి జరిగేది కూడా మీకైతే నేను చూపిస్తాను. ఇలాగే కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి. టెంపుల్ లోపలికి వచ్చి ఆ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక 10-15 నిమిషాల్లో మనకి భజన కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ 9:30, 9:45 స్టార్ట్ అయ్యే భజన 11:30, 12 అయితే ఎండ్ అవుతుంది.
దోస్తులు భజన అయితే ఒక 50% అయితే ముగిసింది, ఇంకో 50% అయితే ఉంది. మనకి భజన కరెక్ట్ 9:30కి అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, అందరు చాలామంది అందరు స్టూడెంట్స్ అయితే ఉన్నారు. 100కి 80-85% అందరూ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడైతే మంచిగా వాటర్ సప్లై అయితే చేస్తున్నారు భక్తులందరికీ. డివోటర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు భజన మధ్యలో అని చెప్పి అప్పటికప్పుడే అక్కడ ఉన్న టీం వాళ్ళందరూ అయితే వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అయితే సప్లై అయితే చేస్తున్నారు. చాలా మంచిగా అయితే భజన కార్యక్రమం అయితే జరుగుతుంది. చాలా మంచిగా నాకైతే ఒళ్ళంతా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. చాలా రోజులైంది ఇలా భక్తి మధ్యలో నేను భజన పాటలు వింటూ నేనే భజనలు పాడుతూ చాలా రోజులైంది. అనుకున్నట్టే ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటే స్వామివారి పిలుపు వచ్చింది. ఆ భజనలో పాల్గొన్నాను. ఇక్కడ నా కంటి ముందు మన కెమెరా ముందు కనిపిస్తున్నారు కదా, అందరు స్టూడెంట్సే గైస్, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరూ అయితే ఉన్నారు. ఆఖరికి అంకుల్స్ కూడా ఉన్నారు. 75-80+ ఉన్న అంకుల్స్ కూడా వచ్చి ఆ భజనలో పాల్గొని ప్రశాంతంగా అయితే ఆ పాటల్ని ఆ భజనలు అయితే ఆస్వాదిస్తున్నారు. డివోటీస్కి మన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు కూడా మంచిగా అయితే సప్లై అయితే చేస్తున్నారు.
ఫ్రెండ్స్ కరెక్ట్గా అయితే 12:29కి అయితే ఈ భజన కార్యక్రమం అనేది కంప్లీట్ అయ్యింది. స్వామివారి హారతి కూడా కంప్లీట్ అయ్యింది. స్వామివారి హారతి తీసుకొని నేనైతే బయటకైతే వచ్చేస్తున్నా. భక్తులు అయితే ఫుల్ ఉన్నారు లోపల, జనాలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అందుకని ఉడకబోసని చెప్పి నేనైతే స్వామివారి హారతి తీసుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాను. చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. టైం ఇప్పుడు 12:45 అయితే అవుతుంది. మనం ఇంటికి వెళ్ళేసరికి 1:30 కూడా అవ్వచ్చు. ఓకే మరి జై శ్రీరామ్, జై హనుమాన్, హర హర మహాదేవ్, శంభో శంకర. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చెప్పిన కదా నేనైతే హైదరాబాద్లో ఉన్నా. ఈరోజు వచ్చేసి డేటు. నిన్న నైట్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. పడుకునేసరికి అయితే 2 అయితే అయింది. తాడబండ వీరాంజనేయ స్వామి వారి భజనలో మేము 9ంటికి వెళితే 9:30కి స్వామివారి దర్శనం చేసి 9:30కి భజన స్టార్ట్ అయితే కరెక్ట్ 12:29కి అయితే భజన అయితే ఎండ్ అయింది. 3 గంటలు నాన్ స్టాప్. ఆల్రెడీ మీరందరూ ఈ క్లిప్లో ఆ భజనల గురించి మొత్తం వినే ఉంటారు. ప్రతి ఒక్క దేవుళ్ళ పాటలు అయితే పాడారు గైస్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ వైబ్స్, ఆ గూస్ బంప్స్ మామూలు కాదు. అసలు ఆడ మీరు లైవ్ ఉండుంటే మీ చేతులన్నీ గూస్ బంప్స్ వచ్చేటి. నాకైతే ఒళ్ళంతా గూస్ బంప్స్ అయితే వచ్చింది. చాలా ఘోరంగా అందరు స్టూడెంట్సే ఎక్కడెక్కడ వాళ్ళు చాలా మంది వచ్చి ఆ భజనలు అయితే పాల్గొంటున్నారు. 100కి 80% స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి శనివారం వచ్చి ఈ తాడబండ ఆంజనేయ స్వామి వారి భజనలో పాల్గొంటున్నారంట. భజన మధ్యలో వాళ్ళు వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ కూడా వాళ్ళైతే సప్లై అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న టీం వాళ్ళు ఆల్రెడీ మీరు క్లిప్లో చూసే ఉంటారని ప్రతి ఒక్కటైతే తీసైతే పెట్టాను. మీరు కూడా రావాలనుకుంటే నేను చెప్పిన కదా అడ్రస్ పరంగా అయితే వెళ్ళండి. తాడబండ వీరాంజనేయ స్వామి వారి దర్శనం అయితే చేసుకోండి. భజనలో మేమైతే నిన్న నైట్ మునిగి పాటలు పాడి గొంతు అయితే బొంగరైతే పోయింది. ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. పడుకునేసరికి 2 అయితే అయింది. చాలా మంచిగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ చూసి నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా నచ్చితే కానీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.